హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 29వ భాగాన్ని వినేద్దాం. అబ్బా రండిరా, ఎంతసేపు ఇక్కడ చంటి చేసినవి చూసి నేను ఆగలేకపోతున్నాను. మీరు తొందరగా రండి అంటున్నాడు వంశీ. వంశీ అరుపులు విని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళబోయి అంతలోనే సుమ ముందుకొచ్చి చేయి పట్టుకుంది. చేయి పట్టుకునేసరికి ఎవరా అన్నట్టు ఆగి చూస్తుంది. సుమ చేయి పట్టుకునేసరికి ఏమిటి సుమ అన్నాడు. సారీ మ్యామ్, ఇంకోసారి ఎప్పుడు ఎవరి దగ్గర ఈరోజు ప్రవర్తించిన విధంగా నేను చేయను. మనిషి వేసుకునే బట్టల్లో, చేసే పనిలో కాదు, మనం చూసే చూపుల్లో, మనం ఆలోచించే విధానంలో తేడా బాగా చెప్పారు. థ్యాంక్స్. ఇందాక మీరు పైనుండి వస్తుంటే ఒక్క నిమిషం షాక్ అయ్యాను. ఇందాక దేవి, ఇప్పుడు మంజు ఒకరేనా అని. మీరు ఎంత బాగా కలిసిపోయబట్టి అనిత కూడా నా మీద అంత కోపంగా చూపించింది. అసలు నేను కూడా బాబుకి టైంకి చేయలేను. అలాంటిది మీరు మా పిల్లల గురించి ఆలోచించి వాళ్ళు తినే విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసి మరీ పెట్టారు. నేను అప్పుడు జీతం తీసుకుంటుంది కదా, చెయ్యక ఏం చేస్తుందిలే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాకే తెలుస్తుంది. మీరు మటుకు పాము చావుదు కర్ర విరగదన్న సామెత నాకు చెప్పారు. థ్యాంక్స్ మ్యామ్ అంది. ఈ మేడం ఏమిటి? నేనైతే కిరణ్ అన్న చెల్లిని, తర్వాత నీ ఇష్టం. నన్ను మంజు అనే పిలు. పిల్లల ఫుడ్ అంటావా? మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది పిల్లలకి టైంకి పెట్టాలని. ఇంకా అందులోనూ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మీరేమి అనుకోకపోతే ఒకసారి మీ పిల్లల్ని ఎత్తుకోవచ్చా? పిల్లల్ని చూసిన తర్వాత ఇంతసేపు పిల్లల్ని ఎత్తుకోకుండా ఎప్పుడూ లేను. ఇందాక ఎత్తుకుందామంటే మీరేమంటారని భయం వేసింది అంది మంజు. ఏంటి పాప, నీకు భయమా? ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరూ లేరులే. ఏదో సుమ రోజు బాగుంది కాబట్టి బతికిపోయింది. నేనైతే వచ్చినప్పుడు నిన్ను చూసి సుమా మీద ఆశ వదిలేసుకున్నాను తెలుసా. ఇంకో పక్క మీ ఆయన కళ్ళతోనే చంపేస్తున్నాడు. మీ అత్తగారు ఇంకా అనిత కోపంగా చూసే చూపుకి అయితే నాపై ప్రాణాలు పైనే పోయాయి. అందరం వణికినా వర్ష అనే నోరెత్తకుండా చేసి వణికించావు. అలాంటిది సుమా ఎంత? కానీ నువ్వు ఎప్పుడైతే స్వీట్ వార్నింగ్తో సరిపుచ్చావో అప్పుడే నేను కూల్ అయ్యాను అన్నాడు కిరణ్. అన్నా, మన పెద్దలు అతిథి దేవో భవ అంటారు. అలాంటప్పుడు నా భర్త మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు. ఇంటికొచ్చిన అతిథిని ఏమీ అనకూడదు కదా, అందుకే వదిలేశాను. లేకపోతే ఈరోజు నాకు వచ్చిన కోపానికి నువ్వు అనుకున్నట్టే ఏది మీ ఆవిడ పని. అయినా మా ఆయన చాలా కూల్, అస్సలు కోపం ఉండదు. అందుకే నేను ఇలా కోపంగా అంది మంజు. ఏంటమ్మా, మీ ఆయనకి కోపం ఉండదా? ఒకసారి మా కాలేజీకి వెళ్ళి అడుగు. శరత్ పేరు చెప్పి అడుగు, అప్పుడు చెప్తారు శరత్ గురించి. అంత కోపం వాడికి. నీ మీద ప్రేమ తప్ప కోపం చూపించలేదేమో, అందుకే నీకు తెలియలేదు అన్నాడు రాజేష్. వంశీ కనపడతాడు, శరత్తు కనపడదు, అంతే. అంతవరకు ఎందుకు? ఇక్కడే ఉంది కదా సుమ, ఒకసారి తన్ని అడుగు. నిన్నైతే శరత్తో మాట్లాడడానికి వణికిపోయింది. అవునా అన్నట్లు చూసింది సుమ వైపు మంజు. అవును, చాలా కోపం ఎక్కువ. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే అది ఎంతవారైనా చూసుకునేవారే కాదు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవారు. మా జూనియర్స్ అయితే శరత్ సార్ వస్తున్నారంటే చాలు వణికిపోయేవాళ్ళం. అమ్మాయిలందరికీ కలల రాకుమారుడు. అవును, అది నిజమేలే. నేను అందుకేగా వెనకబడి ప్రేమించి ఇంతదాకా తెచ్చుకున్నాను అని అనుకుంది శరత్ వైపు చూస్తూ. మంజు చూపులు ఏదో అర్థమైనట్లు మొహం పక్కకు తిప్పుకున్నాడు బాధగా శరత్. అసలు కానీ ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. కంటి చూపుతోనే అంత దూరంలో నించోబెట్టేవారు. కానీ ఎవరైనా కష్టంలో ఉన్నారంటే చాలు హెల్ప్ చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించేవారు కాదు. కానీ ఇప్పుడు సార్ని చూస్తుంటే అప్పటి శరత్ చంద్రాడేనా అనిపిస్తుంది. చాలా మారిపోయారు అసలు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇంతలో వంశీ వచ్చి, అమ్మా తల్లి సుమా, నువ్వు ఇంకా ఊరుకో. నీకు మైక్ ఇస్తే రోజంతా చెప్తూనే ఉంటావు. ఎలా భరిస్తున్నావురా కిరణ్ అని. చంటి ప్లీజ్ రారా, నాకు ఆకలి వేస్తుంది. మీకోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. కావాలంటే మీ ఆయన గురించి నేను తర్వాత చెప్తాను అని మంజు చేపట్టుకుని లాక్కొని పోతూ, మీరు రండిరా ఇక్కడ మీటింగ్ పెట్టకుండా అన్నాడు. నిజంగా ఈరోజు నువ్వు చాలా లక్కీ సుమా. నీకు తెలీదు, శరత్ మంజు ఇద్దరూ ఒకరికొకరే జిరాక్స్ కాఫీ అన్నమాట అన్నిట్లో. కోపం, జాలి, ప్రేమ, ఒకరికి సహాయం చేయటం అన్నీ వర్ష హస్బెండ్ చెప్పాలి మంజు గురించి అన్నాడు కిరణ్. మా ఇద్దరిని మోసింది చాలే గాని నడవండి, లేకపోతే వంశీ మళ్ళీ వస్తాడ్రా అని వాళ్ళని తీసుకుని టేబుల్ దగ్గరకు వస్తాడు శరత్. టేబుల్ దగ్గరకు వచ్చేసరికి పెద్దవాళ్ళంతా కూర్చొని ఉంటారు. అనిత, సుమతి, మంజు వడ్డిస్తూ ఉంటారు. రాజేష్ గారు, వాసు గారు, కృష్ణ గారు ఇంకా వంశీ చేతిలో ముద్ద పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. శరత్ వాళ్ళు కూడా అందరూ కూర్చుని వాళ్ళ చేతిలో ముద్దను చూసి
ఏంటి మావయ్య తినకుండా వెయిట్ చేస్తున్నారు అంటాడు. వెయిట్ చేయండి బావగారు, మీకే తెలుస్తుంది అంది సుమతి. కావ్య, బావగారా? నువ్వు మంజు చెల్లివా అంది కావ్య. అంతకంటే ఎక్కువ, ఇంకా మా చిన్నోదిన అంది అనిత. చిన్నోదిన అంటే అంది సుమ. మా చిన్నన్నయ్య వైఫ్ అంది అనిత. ఓ, నీకు ఇంకో అన్నయ్య కూడా ఉన్నాడా? మరి అతనెక్కడా అంది కావ్య. ముసూరిలో ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. అవునా అంది సుమ. అంది అనిత. ఓయ్ మంజు, ఏం చేస్తున్నావు కిచెన్లో? తొందరగా రా అంది సుమతి. అబ్బా, తొందరగా రావే రాక్షసి, ఇన్ని రకాలు ముందు పెట్టి తినకుండా కూర్చోవాలంటే ఎలాని? తొందరగా రా అన్నాడు వంశీ. అబ్బా వస్తున్నాను మోహన్, ఎందుకలా వడదెబ్బ తగిలిన కోడిలా కొట్టుకుంటున్నావు అంది మంజు. మరేం చేయనే, నా కడుపులో ఎలకలు కబడ్డీ ఆడుతున్నాయి. పొద్దున్నుండి ఏమీ తినలేదు. నేను లెగిసేసరికి ఇదిగో ఈ దెయ్యం వచ్చి లాక్కెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తిందామనుకుంటే వాళ్ళు నువ్వు రాలేదని నన్ను తిననీయకుండా నాతో ఆడుకున్నారు. తొందరగా రావే, లేకపోతే నీకు పాపం తగులుతుంది అన్నాడు వంశీ. అబ్బా అవునా, ఎంత తగులుతుంది మోహన్ అని అంటూ వచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంది. అయినా ఫస్ట్ ముద్ద తినిపించాడు. ముద్ద పెట్టించుకొని చేయి చాపింది. జయంతి గారు నవ్వుతూ పారాడే చిన్ని కృష్ణుని వెండి బొమ్మ చేతిలో పెట్టారు. అది చూసిన మంజు, హాయ్ కృష్ణుడి బొమ్మ, థ్యాంక్స్ అమ్మా అంది. అది తీసుకుంటే సరిపోదే, వచ్చే సంవత్సరం కల్లా మాకు అలాంటి చిన్ని కృష్ణుడే కావాలి మంజు అంటూ నవ్వి ఊరుకుంది జయంతి. తర్వాత నాది అన్నాడు వంశీ. చూడు మోహన్, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి అని వాసు గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా ముద్ద పెట్టి వెయిటింగ్. ఎగ్జిబిషన్ టికెట్స్ చేతిలో పెడతారు. అవి చూసి, ఏమిటి 2 టికెట్స్? మేముంది ముగ్గురం కదా. అదేంటి, నువ్వు షరతే కదా. అయ్యో అంకుల్, నేను సార్తో వెళ్ళను, సుమతి అనితతో వెళ్తాను కాబట్టి ఈ డేట్ కల్లా నాకు ఇంకో టికెట్ కావాలి అని కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా ముద్ద పెట్టి ఒక కుంకుమ భరణి ఇస్తారు. అది చూసి చాలా థ్యాంక్స్ అంకుల్ అని హక్ చేసుకుని తర్వాత వంశీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పెట్టరా? ఏంటి పెట్టేది? నేను పెట్టను, వెళ్ళు. ఎప్పటి నుండి పిలుస్తుంటే ఎప్పుడొచ్చావు, పో, నేను పెట్టను అని తినడానికి తన చేయిని నోటి వరకు తీసుకెళ్లాడు వంశీ. అంటే ఆ చేయి లాక్కుని మంజు తిన్నది. ఏంటి ఇది, మరీ అంత కక్కుర్తి ఏంటి నీకు? ఇక్కడ ఇన్నున్నాయి కదా, తినచ్చు కదా. ఒరే శరత్తు, ఎలా భరిస్తున్నావురా దీనిని? నీకు దండం పెట్టచ్చురా అన్నాడు వంశీ. హలో మిస్టర్ వంశీ గారు, మా అన్నయ్య ఏం భరించట్లేదు, మా అన్నయ్యని వదిలి భరిస్తుంది అంది అనిత. అబ్బో, మాకు తెలియదులే ఎవరిని ఎవరు భరిస్తున్నారు అన్నాడు వంశీ. అబ్బా మోహన్ ఆపరా, ఏమిటి అనితతో గొడవ పెట్టుకుని నాకు గిఫ్ట్ ఇవ్వకుండా ఉండడానికి ప్లాన్ చేసావా? అదేం కుదరదు, నా గిఫ్ట్ నాకు ఇవ్వాల్సిందే అంది. నేను ఇవ్వను పోవే, పెద్ద ఫోజ్ కొట్టావుగా, నాకు ఆకలిస్తుంది అన్నా నువ్వు నన్ను పట్టించుకోలేదు అసలు. వెళ్ళు, నీతో మాట్లాడను అని కామ్గా తింటున్నాడు వంశీ. ఒరేయ్, చేసింది చాలరా, ముందు నా గిఫ్ట్ ఇస్తావా ఇవ్వవా అంది. రాజశేఖర్ వాళ్ళు తింటూ చూస్తున్నారు. శరత్ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా ముందున్న ఫుడ్డు రమ్మని పిలుస్తుంటే ఇంకా ఆగలేక కిరణ్, రాజేష్ వాళ్ళు కూడా తింటున్నారు. ఒరే అడ్డగాడిదా, నేను లాస్ట్ టైం అడుగుతున్నాను, నువ్వు ఇస్తావా ఇవ్వవా అంది మంజు. గిఫ్ట్ ఎవరైనా ఇస్తే తీసుకుంటారు కానీ ఇలా అడుక్కోరే అన్నాడు వంశీ. నేనేం బయట వాళ్ళ దగ్గర కాదుగా అడుక్కునేది, నా అన్న దగ్గరే కదా అడుక్కునేది, పర్వాలేదులే, నేను అడ్జస్ట్ అవుతాను అంది. సుమతి, విన్నావా? ఎవరో నన్ను అన్నా అని పిలవను అన్నారు, కానీ ఫ్లోలో అన్నా అనేస్తున్నారు అన్నాడు వంశీ. మోహన్, నన్ను మట్టికి మీ ఇద్దరి మధ్యకి తీసుకురాకు, మీ బాధలేవో మీరే పడండి అంది సుమతి. మంజు నడం మీద చేతులు వేసుకుని, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, పోనీలా ఏడుస్తున్నావు అని అన్నా అని పిలిస్తే ఎట్టకారాలు ఆడుతున్నావు? పోరా పంది, నువ్వు గిఫ్ట్ ఇచ్చే వరకు నేనేమి తినను, నీతో మాట్లాడను, పోరా మోహన్, మోహన్ మోహన్ అని నెత్తి మీద గట్టిగా ఒకటిచ్చింది. అబ్బా, నువ్వు నిజంగా రాక్షసివే, ఎలా కొట్టావు చూడే. పాపం శరత్ ఎలా భరిస్తున్నాడో నిన్ను అసలు. ఏరా, నీ పని కూడా ఇంతేనా అన్నాడు. తప్పదుగా, చేసుకున్నాక లైఫ్ అంతా భరించాలి అన్నాడు శరత్. అంతే, తప్పమంటూ ఒక స్పూన్ వచ్చి తగిలింది వంశీకి. వంశీ స్పూన్ తగిలిన దగ్గర ఎడమ చేత్తో రుద్దుకుంటూ కుడి చేత్తో తింటూ, ఇది అన్యాయమే, అన్నది మీ ఆయనే, దెబ్బలు తినేది నేనా అన్నాడు. అన్నది ఎవరైనా అనిపించింది నువ్వేగా, అందుకే అంది. శరత్ గుండె మీద చేయి వేసుకుని, ఒరే బామర్ది, బతికిపోయాన్రా, నీకొచ్చి తగిలింది కానీ అది విసిరింది నా మీదకే అని అర్థమైంది బాబు, అందుకే మీరు చూసుకోండి, నన్ను మటుకు మధ్యలో లాగకు అన్నాడు శరత్. చూసావే రాక్షసి, ఎలా దడుచుకున్నాడో బిడ్డ అన్నాడు వంశీ. రే, ఇక చాలే ఆపరా, దాని మొహం చూడు, ఒకసారి
వరద గోదావరి బయటికి రావడానికి రెడీగా ఉంది. అసలే అది బయటికి వస్తే ఆ ప్రవాహంలో మనం అందరం కొట్టుకుపోతాంరా అని నవ్వుతుంది జయంతి. నిజమే పిన్ని నువ్వన్నది అని గట్టిగా నవ్వి జయంతి గారికి హైఫై ఇస్తున్నాడు వంశీ. వంశీ నవ్వుతుంటే అనిత అలా చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఆపండ్రా, ఎందుకు దాన్ని ఏడిపించి కోపం తెప్పిస్తారు? అసలే నీకు దానితో చాలా పనుంది, చూసుకో, ముందే చెప్తున్నాను. తర్వాత నన్ను అడగమంటే నేను హెల్ప్ చేయను అన్నాడు రాజశేఖర్. అబ్బా బాబాయ్, ఏం ఫిట్టింగ్ పెట్టావయ్యా, ఎంతైనా నీ కూతురు కదా, ఇండైరెక్ట్గా నాకే వార్నింగ్ ఇస్తున్నావుగా. సరే ఏం చేద్దాం, అవసరం నాది కదా. ఒసేయ్, ఆ వరద గోదావరికి అడ్డుకట్ట వేసి ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు. పోరా, నాకేం అవసరం లేదు నీ గిఫ్ట్, నీ అవసరం కోసం నాకు ఇస్తున్నావా అంది మంజు. అబ్బా చంటి, చిన్న పిల్లలాగా చేయకు, ఒకసారి కళ్ళు మూసుకో. అమ్మ ప్లీజ్ రా, పోనీ నువ్వు మూసుకోవద్దులే, సుమతి నువ్వు మూయిరా అన్నాడు. ఎవరు ఏమీ మూయిన అవసరం లేదులే, నేనే మూసుకున్నాను అని మూసుకుంది మంజు. వంశీ ఎవరికో ఫోన్ చేసి వచ్చేసారా, సరే అయితే లోపలికి రండి అన్నాడు. కిరణ్ బ్యాచ్కి ఏమీ అర్థం అవటం లేదు. అంతలో గుమ్మంలో నుండి బంగారు తల్లి అని వినిపించింది. అంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చేతిలో ఉన్నది అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోయింది. మళ్ళీ వెళ్ళబోయి దాగి వెనక్కి వచ్చి వంశీ బుగ్గ మీద ముద్దు పెట్టింది. వంశీ నవ్వుతూ, ఇవి నాకు కాదే, మా బావకి ఇవ్వలే గాని ముందెళ్ళు అన్నాడు. పోరా అని మంజు వెళ్ళబోయింది. కానీ వచ్చిన వాళ్ళే అక్కడికి వచ్చేస్తారు. వచ్చిన వారిని చూసి పెద్దమ్మ, పెద్దనాన్న అంటూ వెళ్ళి హగ్ చేసుకుంది. వాళ్ళ పెద్దనాన్న అయితే మంజుని పైకెత్తి తిప్పుతూ హ్యాపీ బర్త్డేరా బంగారు తల్లులు అని అన్నాడు. నాన్న, అదేమి ఇంకా చిన్న పిల్ల కాదు, పెళ్ళి కూడా అయింది, నీకు ఇంకా బంగారు తల్లి అంటూ నెత్తనెక్కించుకుంటున్నావు అన్నాడు వంశీ. శరత్ కూడా వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తున్నారు. చూసి చాలా రోజులైంది కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, వచ్చింది ఎవరో కాదు, వంశీ వాళ్ళ అమ్మ తులసి, నాన్న విష్ణు గారు. పోరా, నా కూతురు ఎంత పెద్దదైనా రేపు పిల్లలు పుట్టినా నాకు ఎప్పుడు నా కూతురు చిన్నపిల్లే అంటారు విష్ణు గారు. అలా అనండి పెద్దనాన్న, మనల్ని చూసి కుళ్ళు కుట్టున్నాడు అంది మంజు. హహా, మిమ్మల్ని చూసే కుళ్ళు కావాలి నేను అన్నాడు వంశీ. పెద్దమ్మ, ముందు నీ కొడుక్కి పెళ్లి చేసే, ఇంకా ఎన్ని రోజులు అట్లా ఉంచుతావు, అసలే ఇప్పటికే ముదురుపోయిన బెండకాయలాగా తయారయ్యాడు. ఆ మాటకి అందరూ నవ్వుతారు. వంశీ కూడా ఉడుక్కుంటాడు. నేను చేయనన్నానా, నీదే ఆలస్యం, నువ్వు తొందరగా అమ్మాయిని చూసే, ఇప్పటికిప్పుడు తాళి కట్టించేస్తాను అంది తులసి. నాకు తెలుసు పెద్దమ్మ, ఆల్రెడీ నేను ఒక అమ్మాయిని చూశాను, కానీ నీ కొడుకే చేసుకొనన్నాడు అని ఏడుపు వాయిస్తూ పైగా నన్ను అందరిలో పట్టుకుని తిట్టాడు. నాకప్పుడు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా అంది. ఓహో, డ్రామా క్వీన్, ఆపు ఇంకా నీ యాక్టింగ్, అక్కడ సుమతి కూడా ఉంది, కావాలంటే అడుగమ్మా అన్నాడు వంశీ. అవును పెద్దమ్మ, మంజు చెప్తే అందరూ విన్నారు, అందరూ ఉన్నారని, లేకున్నా పాపం మంజుని తిట్టాడు, అది ఎంత ఏడ్చిందో తెలుసా అంది సుమతి. అమ్మ ద్రోహుల్లారా, ఎంత మాట అన్నారే మీరిద్దరూ, నువ్వు కూడా దానితో ఉంది, దానిలాగానే తయారయ్యావు కదే. ఒరే శరత్తు, నువ్వు చెప్పరా, నువ్వు కూడా ఉన్నావు కదా, అక్కడ నేను తిట్టానా చంటిని అన్నాడు వంశీ. ఒరేయ్, నన్ను మట్టుకు మధ్యలోకి లాగమాకరా, నన్ను ఇలా ఉండని, అసలే ఇందాకే బై మిస్టేక్ నాకు తగలాల్సింది నీకు తగిలింది, నన్ను ఇలా బ్రతకనీరా అన్నాడు శరత్. ఏరా, మీరన్నా చెప్పండిరా అని కిరణ్ రాజేష్ వైపు చూస్తాడు వంశీ. కిరణ్ రాజేష్ ఇద్దరు మంజు వైపు చూసి, ఒరేయ్ మమ్మల్ని వదిలేరా బాబు, అసలే మన చెల్లి ఇన్ని డిష్లు చేసి పెట్టింది, మనల్ని తినని. వంశీ గుండె మీద చెయ్యి వేసుకుని, అమ్మ మిత్రదోహుల్లారా, ఎంతగా మారిపోయారా, మిమ్మల్ని మీ పిల్లలు కూడా ఇలా కంటి చూపులతో ఆపలేరేమోరా, మంజు చూపుకి మఠం మార్చేశారు కదరా. అయ్యో స్వామి, మాకు తెలియదు, మమ్మల్ని వదిలేయి అన్నాడు కిరణ్. చూసావా పెద్దమ్మ, అందరూ చెప్పారు కదా నన్ను తిట్టాడని అంది మంజు. చంటి ఇంక చాలు అంది జయంతి. నువ్వు ఊరుకో జయ, వీడనే ఉంటాడు నా బంగారు తల్లిని, లేకపోతే చంటి ఎందుకు చెప్తుంది అంటాడు విష్ణు. సరిపోయారు అందరూ, దాన్ని వెనకేసుకోరండి, ఇదిగో ఇక్కడ కూడా అంతే, అది ఆడిందే ఆట పాడిందే పాట, ఇంక మాట ఏమింటుందిలే అంది జయంతి. నువ్వు ఆగు జయ, ఎందుకు నా బంగారు తల్లిని అంటావు, ఏరా అన్నావా లేదా అంది తులసి. అమ్మా, నేను చేసుకోను అనలేదమ్మా, అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోకుండా నువ్వు మాట్లాడొద్దు అన్నాను, ముఖ్యంగా అమ్మాయి ఒపీనియన్, దానికే ఇంత డ్రామా చేసిందమ్మా. వంశీ ఆ మాటని కానీ పాపం అనితా మొహం చిన్నబోయింది. అంటే వంశీ గారికి ఆల్రెడీ మ్యాచ్ చూసారా అని. అనితని శరత్ ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. నవ్వుతూ ఉన్న మొహం చిన్నబోయేసరికి ఏదో అర్థమైనట్లు మంజు వైపు చూశాడు. మంజు అప్పుడే శరత్ వైపు చూస్తుంది. శరత్ కళ్ళతో అనితాని చూడమని సైగ చేస్తాడు.
మంజు అనిత వైపు చూసి అవునా అన్నట్లు కళ్ళతో సైగ చేసింది. అవును అనుకుంటా అని కళ్ళు అరిపాడు. శరత్ మంజుని అందరూ చూస్తున్నారు. వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు వీళ్ళ కళ్ళ భాష. ఇంకా ఆత్రం కిరణ్ పట్టలేక ఇంకా ఆపండిరా మీ కళ్ళ సైగలు, మాకు చెప్తే మేముంటాం కదా అన్నాడు. కిరణ్ అన్న ఇందాక నీ మీద జాలి పడ్డాను కానీ అది తప్పు, నేను కొంచెం ట్రైనింగ్ ఇవ్వనా సుమాకి అంది మంజు. అమ్మా వద్దమ్మా, నా తిండి నేను తింటాను, మీ సైకిల్ మీరు చేసుకోండి అన్నాడు కిరణ్. కానీ ఇక్కడ ఇంత జరుగుతున్న అనిత ఈ లోకంలో లేదు. కావాలని అనిత ఏమిటి అలా ఉన్నావు, ఏమైంది అంది మంజు. అనిత కొంచెం కంగారు పడి ఏం లేదు వదినా అంది. సరే అని వాళ్ళ పెద్దమ్మ పెదనానికి లక్ష్మి గారిని అనితని పరిచయం చేసింది. తర్వాత సుమని కావ్యాని పరిచయం చేసింది. మరి మమ్మల్ని అన్నాడు కిరణ్. ఏంటి మీరు కూడానా? నాకు తెలిసి మీ బ్యాచ్ అంతా పెద్దనాన్న వాళ్ళకి తెలుసు. అలాగే మీరందరూ హైదరాబాద్లో పైకి బుద్ధిమంతులుగా కనపడుతూ ఏమేమి ఏదో పనులు చేశారో, ఎవరెవరు ఎవరిని ఎలా ఏడిపించారో, ఎవరు ఎవరిని మక్కిలు విరగదీశారో, మీ బ్యాచ్కి లీడర్ ఎవరు, మీ ఆపోజిట్ బ్యాచ్లో ఒకరి చెల్లిని మీకు అనుగుణంగా మాట్లాడేలా చేసి వాడికి ఎలా బుద్ధి చెప్పారో, తర్వాత ఆ అమ్మాయి మీ టీం లీడర్ వెనక ఎలా పడిందో, ఆ అమ్మాయి నుండి మీ లీడర్ ఎలా తప్పించుకున్నాడు, ఇంకా మీరందరూ కలిసి కాలేజీలో కనపడకుండా ఎలా ర్యాగింగ్ చేశారో అన్నీ పెదనానికి బాగా తెలుసు. నాకు కూడా. కాబట్టి మెదలకుండా కూర్చుంటే బెటర్. లేకపోతే మీ నలుగురు చేసిన పనులు నేను చెప్పానంటే మీ భార్యలు మీ పని ఎలా చెప్తారనేది నాకు తెలుసు అంటుంది మంజు. అంటే అంతే నలుగురికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందరూ నోలు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. చంద్ర నిజమేనా మంజు చెప్పేది అంది లక్ష్మి. శరత్కి మాటలు లేవు, మాట్లాడతాలు లేవు, ఓన్లీ లుకింగ్సే. వంశీ మాటలు కూడా తీసుకుంటూ నీకు ఇవన్నీ ఎలా తెలుసు అన్నాడు. ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా చెప్పు. నేను ఇప్పుడు మీ నలుగురు భారతం విప్పాను అనుకో, ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. కాబట్టి మూసుకొని అన్నం తిను. సుమకైతే చెప్పనవసరం లేదు, తనకన్నీ తెలుసు. పాపం కావ్యకి ఇంకా నీ అని వంశీ వైపు చూపించి నువ్వు బతికిపోయావురా, ఇంకా అమ్మాయి రాలేదు కాబట్టి నీ లైఫ్లోకి, ఇంకా మీ బావ గురించి అంటావా? ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలుసు కాబట్టి. ఏముంది మూసుకొని మా పని మేము చేసుకుంటాం అన్నాడు వంశీ. ఏంటి అది తింటామంటున్నానే? ఒరే ఇంక మాట్లాడకుండా తినండ్రా, మనం ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా ఏమన్నా అన్నా ఇంకంతే సంగతులు అన్నాడు వంశీ. నాది ఒక చిన్న డౌట్, అది చెప్తే ఇంక నేను మాట్లాడకుండా నా పని చూసుకుంటాను అన్నాడు కిరణ్. ఏమిటది అంది మంజు. ఇవన్నీ నీకెలా తెలుసు అన్నాడు కిరణ్. మంచి ప్రశ్న. నేను మీరు ఎక్కడెక్కడున్నారో కనుక్కున్న దానిని వీటి గురించి తెలుసుకోలేనా అంది మంజు. కదా ఇంక నేనేం మాట్లాడలే అన్నాడు కిరణ్. మంచిది అంది మంజు. మంజు ఇంతకీ అమ్మాయి వాళ్ళతో మాట్లాడావా? పోనీ అమ్మాయితో అయినా అంది తులసి. నేను మాట్లాడలేదు పెద్దమ్మ, కానీ నాకు ఒక డౌట్ ఉంది, ఆ అమ్మాయి ఒప్పుకోవచ్చని అనితను చూస్తూ అన్నది మంజు. మంజు ఎప్పుడైతే అమ్మాయి ఒప్పుకోవచ్చు అన్నదో ఆ మాట వినగానే అనితకి ఎందుకో బాధగా అనిపిస్తుంది. అదేంటో తెలియటం లేదు. మంజు కావాలని అమ్మాయి అయితే బాగుంటుంది, మోహన్కి తగిన జోడి. మోహన్ కూడా ఇండైరెక్ట్గా ఏంటి అమ్మాయికి ఓకే అయితే తనకు ఓకే చెప్పేశారు. మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు ఎలాగో మంచి రోజే, ఒకసారి మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడితే బాగుంటుందేమో. అంతేనా సుమతి? నేను చెప్పింది కరెక్టే కదా? పోనీ నువ్వు చెప్పనిత అంది. అనిత ఏం మాట్లాడడం లేదు. మళ్ళీ మంజు కదిపేసరికి ఏమిటి వదినా అన్నది. అదే వంశీకి కాబోయే భార్యని చూడ్డానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తున్నావేమో అని. నేనెందుకు? ఎక్కడికి అని. నేను ఇప్పుడే వస్తాను, నాప్కిన్ తేవడం మర్చిపోయాను, అందరివి భోజనాలు అవుతున్నాయి అని లోపలికి వెళ్ళింది. అంతే మంజు సుమతి హైఫై ఇచ్చుకొని గట్టిగా నవ్వుతున్నారు. వాళ్ళిద్దరు ఎందుకు నవ్వుతున్నారనేది తెలియక ఏమైంది అని అడిగారు లక్ష్మి గారు. ఏం లేదత్తయ్య, ఒక పావు గంట వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది అని. పెద్దమ్మ పెళ్ళికూతురు ఓకే అవ్వచ్చు కాబట్టి మీరు పద్ధతి ప్రకారం మాట్లాడండి. అలాగే చంటి, నువ్వు చూసిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము నువ్వు చెప్పినట్లే చేస్తాం, కానీ ముందు మీరు ముగ్గురు భోజనం చేసిరండి, ఈలోపు మేము మాట్లాడతాం అంది తులసి. సరే పెద్దమ్మ అని. ఈ అనిత ఏంటి ఇంకా రాలేదు, నేను చూసొస్తాను, సుమతి నువ్వు ఇక్కడే ఉండు. పెద్దవాళ్ళు శరత్ బ్యాచ్ అంతా హాల్లోకి వెళ్ళారు. శరత్ అనిత గార్డెన్లో ఉండడం చూసి అక్కడికి వెళ్ళి ఏమైందిరా, ఎందుకు ఇక్కడున్నావు? ఏమో అన్నయ్య, ఎందుకో బాధగా ఉంది. ఏది ఇటు తిరుగు అని తన వైపుకు తిప్పుకుంటాడు. అనిత కళ్ళల్లో నీళ్లుంటాయి. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. లేదు ఏదో ఉంది, ఈ అన్నయ్యకి చెప్పవా ఏంటి అనేది?
ఈ అన్నయ్య చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాడుగా. నువ్వు మా అమ్మవిరా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. పైన ఉన్న నాన్న కూడా తట్టుకోలేడు. నీకు కావాల్సింది ఇవ్వకపోతే నాన్న నన్ను క్షమించడు. ప్లీజ్ రా చెప్పు అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.